ఓం ద్రాం దత్తాత్రేయ నమః దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర కలిపి దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర రెండు కలిపి చేయమని రెండు కలిపి రైట్ అది. రైట్ అక్క. అయితే దత్తానుగ్రహం ఉంటే ఇక తిరుగులేదు, ఇక అది ఇది అని ఏం అక్కర్లేదు, ఏ కోరికైనా నెరవేరుతుంది. అయినప్పటికీ దేనికోసం చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి? ముందు దత్తానుగ్రహం దేనికి? మీలోని మార్పు కోసమే. దత్తాత్రేయ స్వామి భక్తులందరూ కూడా పద్మిని ముందు స్వామి కోరుకునేది వాళ్ళలో మార్పు. నీలో ఇది వరకు అహంకారం ఉంటే అహంకారం దొరుకుతుంది, నీలో ఈర్ష్య ఉంటే ఈర్ష్య పోతుంది, నీ మనసులోని భావనలన్నీ కూడా మారుస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి. మీకు సంపూర్ణమైన గురు అనుగ్రహం కోసం, గురువు ఉంటే చాలు నాకు, నా జీవితం అంతా బాగుంటుంది, నాకు సరైన మార్గాన్ని చూపిస్తారు గురువు అనుకునే వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తారు స్వామి. అంటే ధర్మబద్ధమైన కోరికలతో కూడా మీరు పూజించవచ్చు, అవుతాయి. కానీ అదే పనిగా కోరికలు 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 స్వామిని ఒక వ్యాపారంగా చూడకూడదు. స్వామి మీ యొక్క చల్లని చూపు, మీ యొక్క అనుగ్రహం మా కుటుంబం మీద పడేలా చేయాలి, మీ పాదస్పర్శ తగిలేలా చేయాలి అనుకుంటే సంపూర్ణమైన దత్త అనుగ్రహం కలుగుతుంది. అద్భుతం. అది కూడా అందరికి జనోద్ధారణ పనులు చేయమంటారు దత్తాత్రేయ స్వామి. నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తారు. గురు ప్రచారం చేసే వాళ్ళకి తొందరగా అనుగ్రహిస్తారు.